నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో ఏపీ తెలంగాణ సీఎంలతో పాటు పలువురు మంత్రుల సమావేశం సామరస్యపూర్వకంగా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంల నిర్ణయం విశ్వ ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరిపోతాయన్న సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ భారతీయుడు 2 తమ అంచనాలకు మించి ఉంటుందని వెల్లడి. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి మహోత్సవాలు పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన మందిరం అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం ముగిసింది. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సామరస్యపూర్వకంగా విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. సమస్యల పరిష్కారం కోసం తొలి విడతలో ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో రాష్ట్రం నుంచి 3 అధికారులు కమిటీలో ఉండనున్నారు. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు మంత్రుల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ పరిష్కరించని సమస్యలపై చర్చించేందుకు మరోసారి ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనేక అంశాలపై చర్చించినప్పటికీ 2 విధానపరమైన నిర్ణయాలన్న సమావేశంలో తీసుకున్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కూడిన ట్రిమేన్ కమిటీని, డ్రగ్స్ రవాణా, సైబర్ నేరాల నియంత్రణకు 2 రాష్ట్రాల అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విశ్వ ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరిపోసాయని సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ వ్యాఖ్యానించారు. భారతీయుడు చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమా అని, ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న భారతీయుడు 2 తమ అంచనాలకు మించి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గాంధీనగర్ అలంకార్ థియేటర్ ఆవరణలో సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయుడు 2 చిత్రం పోస్టర్కు పాలాభిషేకం జరిగింది. ఈ సినిమాను ఉద్దేశించి సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ మాట్లాడుతూ, విశ్వ ప్రఖ్యాత నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కమల్ హాసన్ అని, ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరిపోసాయని వివరించారు. అతను ఏ సినిమా చేసినా ఒక ట్రెండ్ సెట్ గా మైలురాయిగా నిలిచిపోయేది అని అన్నారు. అతడు నటించిన చిత్రాల్లో శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం విమర్శకుల చేత ప్రశంసలు పొందిన చిత్రంగా పేరుగాంచిందని తెలిపారు. భారతీయుడు చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమా అని తెలిపారు. ఇప్పుడు అదే కాంబినేషన్లో భారతీయుడు 2 చిత్రం రాబోతుందని, తమ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయుడు 2 చిత్రం కూడా సందేశాత్మకంగా తీసిన చిత్రమని, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని ఆయన అభివర్ణించారు. కమల్ హాసన్ చేసిన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సాహాలు రెట్టింపు అవుతాయని వెల్లడించారు. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీతి సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం చేసుకుంటామని అడిగిన వెంటనే అనుమతి ఇచ్చి సహకరించిన అలంకార్ ప్రసాద్, జిల్లా సురేష్, మూవీస్ డిస్ట్రిబ్యూటర్ భగవాన్ వీరికి సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. భారతీయుడు సినిమా ఫస్ట్ బాగా బంపర్ హిట్తో కొట్టి సినిమా మళ్ళీ ఎప్పుడని జనాలు ఎదురు చూసేది, మళ్ళీ ఇది రెండోసారి రిలీజ్ అవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమాలు బంపరు మెజారిటీతో కమల్ హాసన్ గారు తీయాలని చెప్పి నిర్మాతలకు కూడా ధన్యపూర్తిగా నమస్కారాలు. గతంలో విశ్వం మొత్తం కూడా ఏకైక నటుడు ఎవడు ఉన్నాడంటే అది కమల్ హాసన్ ఒకడే. ఆయన నటించిన పాత్రలే కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి జీవం అనేది పోసుకుంటుంది. అలాగే భారతీయుడు సినిమా 1996లో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా
అప్పుడు సంధ్యాత్మక చిత్రంగా ఎంతో పేరు పొందింది. రెండోది, ఇప్పుడు అదే సినిమా భారతీయుడు 2 కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది ఇప్పుడు ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతీయుడు 2 కూడా విజయవంతం అవ్వాలని, ఇంకా అంతకు మించి అంతకుముందున్న భారతీయుడికి మించి ఇప్పుడు బాగా పేరు పెద్దలు చేయాలని చెప్పేసి మేము ఈ థియేటర్ యజమాని అలంకార్ ప్రసాద్ గారిని, అలాగే రిలీజ్ అవుతున్న ఏపీ స్టేట్ మొత్తం రిలీజ్ అవుతున్న సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ పేరు ఐశ్వర్య. అలంకార్ ఫస్ట్ భారతీయుడు సినిమా ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు భారతీయుడు 1 వచ్చినప్పుడు మేము చూసాము. అది ఇప్పటికీ టీవీలో వచ్చినా కానీ పెన్ డ్రైవ్లో కానీ భారతీయుడు మూవీ చూస్తాము. చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో చూసే ఫిలిం. భారతీయుడు 2 మళ్ళీ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన గురు పూర్ణమి మహోత్సవం కనుల పండుగ నిర్వహిస్తున్నట్లుగా మందిరం అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురు పూర్ణమి నాడు షిరిడి సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారికి ఉదయం పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం కార్యక్రమాలు, సాయంత్రం బాబావారి పల్లకి సేవ ఉంటుందని అన్నారు. ఈ ముత్యాలంపాడిలో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడి దేవాలయం నందు గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 1008 కలశాలతో, ముఖ్యంగా పంచామృతాలతో ఈ సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇది ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా బాబాని ప్రేమించేటువంటి వారందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమంగా మేము ఇక్కడ తీసుకున్నాం. గతంలో అయితే కృష్ణానది దగ్గర నుంచి రావడం, వార్షికోత్సవం నాడు కానీ లేకపోతే ఇతరత్ర నుంచి ఒక డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇవాళ 21వ తారీఖున మేము ఉదయాన్నే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సాయిబాబా మందిరంలో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఆ రోజు బాబావారికి ప్రసాదం తీసుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుండే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించబడడం జరుగుతుంది. కుంచనపల్లి రవిశంకర్ గారని మా మందిర కార్యదర్శి, వారి యొక్క దంపతులు ఆ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ యొక్క కార్యక్రమంలో సద్గురు అయిన సాయినాథుని కనుక ఆ రోజు ఆరాధిస్తే, గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎటువంటి దుస్సంఘటనలు జీవితంలో జరగవనేది మనందరికీ పెద్దల ద్వారా తెలిసిన విషయం. యొక్క ప్రాశస్యం దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసుడిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అనాదిగా తరతరాలుగా యుగయుగాలుగా మనకు నిరంతర వాహినిగా ప్రవహిస్తూ వస్తున్నది. గురువు వ్యాసుడు లేకపోయినట్లయితే మనకు వేద విజ్ఞానం అనేటువంటిది అసలు లేదు, మృగ్యం. వేదాలను ఎవరు గ్రహించుకొని చదవలేనటువంటి పరిస్థితులలో వ్యాస భగవానుడు వాటిని 4 విభాగాలు చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలను 4 శిష్యులకు ఇచ్చి ఈ వేద విజ్ఞానాన్ని భారతదేశం అంతటా కూడా వ్యాపింపచేయటానికి మనకు ఆయన అవకాశం కల్పించారు. ఆ పరంపరలోనే మనకు శంకర భగవత్పాదుల వారు, ఆయన కూడా మఠాలను స్థాపించి వేద విజ్ఞానాన్ని అందరికీ పంచడం జరిగింది. తదనంతర కాలంలో చాలామంది మహర్షులు
వీటన్నింటినీ కూడా ఆరాధించి ఇటీవల కాలంలో 1800 సంవత్సరంలో 1900 మధ్యలో భగవాన్ షిరిడి సాయిబాబా ఈ విజ్ఞానాన్ని మనుషులందరికీ కూడా అందేలాగా వాళ్ళని మామూలు జీవన విధానంలో నుంచి భక్తి మార్గానికి నడపడానికి అవకాశమైనటువంటి విధానాన్ని అవలంబించడం జరిగింది. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇన్వెస్టిట్యూట్ సెరమనీ కార్యక్రమం కనుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఎన్నికైన హెడ్ బాయ్ నందన్ రావేలా, హెడ్ గర్ల్ నమ్రత బృందాన్ని మరియు హౌసుల వారిగా ఎన్నికైన ప్రిఫెక్ట్ విద్యార్థులకు బ్యాడ్జీలను ప్రదానం చేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా స్నేహిత మాట్లాడుతూ ఇక్కడ ఎన్నికైన విద్యార్థులు నిష్పక్షపాతకంగా నిజాయితీగా విధులను నిర్వహించాలని సూచించారు. రాబోయే కాలంలో మంచి క్రమశిక్షణ కలిగిన నాయకులుగాను ఐపీఎస్, ఐఏఎస్ అధికారులుగా తయారవుతారని అన్నారు. విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, మీ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించాలని తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పరిమి పవన్ చంద్ మరియు ప్రవీణ్ గర్ల పాఠశాలలో బ్రహ్మపుత్ర, కృష్ణ, గంగా, నర్మదా హౌసెస్లో ఎన్నికైన విద్యార్థులు అందరికీ ఉపయోగపడేలా పనిచేయాలని సూచించి నాయకులకు బ్యాడ్జీలను ధరింపజేశారు. ఇందులో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రావు స్టూడెంట్ కౌన్సిల్ను అభినందిస్తూ వారికి రోల్ మోడల్గా ఉండాలని, అందరికీ ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భువనేశ్వర్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. Because world is going forward, we should move with it. But at the same time, we should be safe enough too. I just want to tell you that don't share your personal data on any social media platform. Don't. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశి దీక్ష కలశోద్వాసన క్రతువుతో ముగిసింది. అమ్మవారి ఆరాధన, వేద పండితుల మంత్రోచ్చరణలో వారాహి మాతకు ఆలయ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచ నక్షత్ర హారతులు సమర్పించారు. ఈ ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు పూజా క్రతువు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. పవన్ దీక్ష సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశి దిన దీక్ష వారాహి అమ్మవారి ఆరాధన కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏకహారతి, ద్విహారతి, త్రిహారతి, చతుర్థ, పంచ నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా కుంభ హారతితో వారాహి ఏకాదశి దిన ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ్ శర్మ, వేణుగోపాల శర్మ పూజా క్రతువు పూర్తి చేసి ఆశీర్వచనాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్థాచార రీతిలో ఈ దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు. దీక్షా కాలంలో పరిమిత స్వాతికాహారం మాత్రమే స్వీకరిస్తారు.
ఇస్కాన్ సంస్థ ఏ లక్ష్యం కోసం పనిచేస్తుందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి సమాజ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి యువత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, యువతను మంచి మార్గంలో నడిపించే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సంస్థ ఏ లక్ష్యం కోసం పనిచేస్తుందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి సమాజ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి యువత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని, యువతను మంచి మార్గంలో నడిచే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత అని పేర్కొన్నారు. ఎక్కడైతే గాంజా సాగు జరుగుతుందో గాంజా సాగు జరుగుతున్న చోట వాళ్ళలో సాగు చేస్తున్న వాళ్ళకి అక్కడి నుంచి పెడ్లర్స్గా ఉంటున్న వాళ్ళకి అవగాహన కల్పించాలి. వారి చిన్న ఎకనామిక్ యాక్టివిటీగా భావించి చేస్తున్న దీనివల్ల ఈ రాష్ట్రం మీద ఎటువంటి తీవ్ర ప్రభావం పడుతుంది, దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇక్కడ చూస్తున్నాను నేను, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ బ్రేక్ ది చైన్స్ ఆఫ్ అడిక్షన్ అన్నారు. చైన్స్ ఆఫ్ అడిక్షన్ అంటే సాగు దగ్గర నుంచి, పంపిణీ వ్యవస్థ దగ్గర నుంచి, దీనికి ఎవరైతే ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారో వాళ్ళ దాకా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే కేవలం ప్రభుత్వం వల్ల, పోలీస్ వ్యవస్థ వల్ల కాదు, సమాజంలో మన అందరి బాధ్యతగా మనం భావించాల్సిన అవసరం. ఇది సామాజిక బాధ్యత. ఎందుకంటే మన స్నేహితుడు ఎవరో తీసుకుంటుంటారు, అది బయటికి తెలియదు. మన కుటుంబ సభ్యుడు ఎవరో తీసుకుంటుంటారు, అది బయటికి తెలియదు. ఇది సోషల్ ఈవిల్ కాబట్టి బయటికి తీసుకెళ్తే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏమన్నా అవుతుందేమో, కేసులు పెట్టేస్తారేమో అని భావించాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన ప్రాంతంలో కానీ, మన కుటుంబ సభ్యులైనా సరే, సొంత సోదరుడైనా సరే ఏదైనా చేస్తుంటే టోల్ ఫ్రీ చేసి అయ్యా వాళ్ళ చోట జరుగుతుందంటే అని తెలియజెప్పాల్సిన బాధ్యత మనకి. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవడం అవుతుంది కానీ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టడం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శేషగిరి లైన్స్ 316D జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నర్ని. లైన్స్ ఇంటర్నేషనల్ 208 దేశాల్లో ప్రపంచం మొత్తం వ్యాప్తి చేస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు ఇస్కాన్ వారు కండక్ట్ చేస్తున్న ఈ యాంటీ డ్రగ్ దీనికి పాల్గొనడానికి ఆనందంగా ఉంది. ఇవాళ సమాజంలో చాలా లోతుగా అల్లుకుపోయిన ఈ డ్రగ్స్ మమ్మారిని అందరూ వ్యతిరేకించాలని, పిల్లలందరిలోనూ ఒక హ్యాబిట్గా తయారై చాలా ఇదిగా వెళుతూ ఉంది. ఇవాళ షాప్కి వెళ్ళి ఏదో వెచ్చాలు తెచ్చుకున్నట్టు ఇవాళ డ్రగ్స్ అక్కడ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. దీని విధంగా ముందు ఈ ఇస్కాన్ వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మా మద్దతు తెలియజేస్తూ వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కూడా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాస మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ అధికారులు, మహిళా భక్తులు అమ్మవారికి ఆషాఢ సారిను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ వైద్యశాల ద్వారా నాణ్యమైన వైద్యం అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వర్షాకాల సమయంలో అంటువ్యాధులు, అతిసార, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. యమలకుదురు గ్రామంలో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలగపూడి నరసింహారావు రాజ్ కుమార్ నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 2014 నుండి 19 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంత కృషి చేసినా వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్ కుమార్ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు 10 మందికి మంచి ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం చేయడం ఆనందకరమన్నారు. 2014 నుండి 19 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం నేను కృషి చేశానని, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, సమాజాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. యనమలకుదురులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. దీన్నే ఆరోగ్య మందిరంగా కూడా మనం పిలుస్తున్నాం. ఈ ఆరోగ్య మందిర నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఈ గ్రామానికి సంబంధించిన ఒక దాత వెలగపూడి రాజ్ కుమార్ గారు తన ట్రస్టు ద్వారా దాదాపు 4,25,00,000 ఖర్చు పెట్టి భవన నిర్మాణం చేసి కొంతవరకు ఒక అధునాతన సామాగ్రిని కూడా, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇవాళ సమాజంలో అనేక మంది జీవితంలో స్థిరపడి, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు తమ తమ గ్రామాల్లో ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో, ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, లేదా వైద్య పరికరాలు కానీ, సామాగ్రి కోసం కానీ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. We made all provisions for the local community to utilize this. ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు all the preventive measures can be executed here as it is with the lab equipment or the other facilities by itself, and we hope to continue to support this and grow this to provide other areas too, including pregnancy, surgeries and so forth by itself. But the primary focus is to make sure that the local community gets the benefit. They will get to use this. It becomes very affordable because most of it is free. So they'll be able to do a lot of preventive testing, and hopefully seasonal diseases, seasonal impacts will come down through this center going forward. Trust ke mood focus like health okati, education, zero hunger. First we started with health. మా నాన్నగారు ఈ ఊర్లో ఏదో చేయాలని పెట్టి హెల్త్ ఫెసిలిటీస్, సో దాని మూలన వి స్టార్టెడ్ విత్ హెల్త్, బట్ వి ఫోకస్ ఆన్ 3 things: ఎడ్యుకేషన్, జీరో హంగర్. ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం గట్టెక్కాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలనలో రాష్ట్రానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని అన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సైతం కేంద్రం నుండి నిధులు రాబట్టలేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోలుకొని అభివృద్ధిలో సాగాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు సాధించుకోవడంతో పాటు విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రాయపట్నం పోర్ట్, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ప్యాకేజీలు సైతం బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారని, ఈ సమావేశంపై గోప్యత పాటించవలసిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ అసెంబ్లీల తరహాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు అన్ని వివరాలు తెలియపరచాలన్నారు. అన్ని విషయాలు తెలుసుకున్న ప్రజల నుండి సూచనలు, సలహాలు తీసుకోవడం ద్వారా సమరస్యంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గతంలో సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పిన తర్వాత మరి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్యాకేజ్ ఇవ్వలే, నిధులు ఇవ్వలే, అన్ని రంగాల్లో పూర్తిగా అన్యాయం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళా నుంచి బయటపడాలంటే, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, రామాపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత. నిధులు అంటే ఏదో ముష్టి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు కాదు, ఖచ్చితంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాము. కాబట్టి ఏమంటే ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని, అందుకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విత్ వన్ వాయిస్ కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరుతున్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ హైదరాబాద్లో మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతూ ఉన్నారు. సమావేశంలో చర్చించే అంశాలపైన ఎలాంటి గోప్యత పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏమంటే వాళ్ళ మీటింగ్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకొని రాబోయే రోజుల్లో కలిసిమెలిసి ముందుకు సాగడానికి, ఎలాంటి పొరపత్యాలు లేకుండా, ఒకరికి పట్ల ఒకరికి అనుమానాలు లేకుండా మనం ముందుకు సాగడానికి దాన్ని ఆ సమావేశం కూడా, ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో వస్తూ ఉన్నాయి, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు లైవ్లో వస్తూ ఉన్నాయి, వివిధ దేశాల నేతలు కలిసినప్పుడు కూడా దాన్ని కూడా లైవ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా లైవ్లో పెట్టాలి. సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా తెలుసుకోవడం ద్వారా వారు కూడా వాళ్ళ సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతాను. సంగీత సామ్రాజ్య రారాజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. కర్ణాటక సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బాలమురళీకృష్ణ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న బాల మురళీకృష్ణ విగ్రహం వద్ద ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళా సాంస్కృతిక రంగాలకు చెందిన వారు పాల్గొని సంగీత చక్రవర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలమురళి సంగీత రంగానికి అందించిన సేవలను ప్రస్తుతించారు. గతంలో ఆయన పేరు మీద ఉన్న అవార్డులను పునరుద్ధరించి సంగీత కళాకారులకు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంగీత కళాకారులను సరైన పద్ధతిలో గుర్తించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వక్తలు పేర్కొన్నారు. సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా విజయవాడ బ్రాహ్మణ సమాఖ్య ఈ కార్యక్రమం చేపట్టింది. వారు విజయవాడ నుంచి చిన్నతనంలోనే సంగీత విద్వాంసులుగా మారి దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కర్ణాటక సంగీత విద్వాంసులు కూడా వారు గతంలో కొద్ది రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ కళాకారులుగా కూడా వారిని గుర్తించేశారు. వారి పేరుతో గతంలో 2 సార్లు బాలమురళీకృష్ణ అవార్డులు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి సాంస్కృతిక శాఖ కూడా మర్చిపోయినట్టుంది ఈ కార్యక్రమాన్ని. కాబట్టి కొత్త ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి ప్రముఖ వ్యక్తుల్ని సన్మానించుకుంటే బాగుంటుంది. అలాగే త్వరలో
కార్పొరేషన్ వారి అనుమతితో ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కూడా విజయవాడ బ్రాహ్మణ యువజన సమాఖ్య నిర్మించాలని చెప్పి తలపెట్టింది. విజయవాడ నగరంలో విజయవాడ అనేటువంటిది సాంస్కృతిక కళలకి వేదాలకి పుట్టినైనటువంటి ఈ విజయవాడ నగరం నుంచి ఉద్భవించినటువంటి ఒక ఆణిముత్యం బాలమురళీకృష్ణ గారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో సంగీతాన్ని ప్రారంభించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈ రోజున కర్ణాటక సంగీతానికి ఒక పేరు తీసుకొచ్చారంటే అది బాలమురళీకృష్ణ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. వారు అనేక కీర్తనలు త్యాగరాజస్వామి వారి కీర్తనలతో పాటు వారు సొంతగా అనేక కీర్తనలు రచించి ఇవాళ ప్రపంచంలో సంగీతంలో అభిమానులకి సంగీత విద్వాంసులకి అందించారంటే సంగీతానికి వారు చేసినటువంటి సేవ ఎవరూ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి గౌరవాలను కూడా కాదనుకుని వారు ఒకానొక సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో కళలకి సంగీతానికి గౌరవం తక్కువైపోతుందని చెప్పి బాధపడి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి తీరు మనందరికీ కూడా బాధాకరమైన విషయం. దీన్ని ఇంతకుముందు ప్రభుత్వాలు వారి పేరుతో జాతీయ పురస్కారాన్ని కూడా ప్రవేశపెట్టాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో ఏపీ తెలంగాణ సీఎంలతో పాటు పలువురు మంత్రుల సమావేశం. సమరసపూర్వకంగా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంల నిర్ణయం. విశ్వ ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరిపోతాయన్న సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు ఏల్పుల ప్రశాంత్. భారతీయుడు 2 తమ అంచనాలకు మించి ఉంటుందని వెల్లడి. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి మహోత్సవాలు పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన మందిరం అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.